ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఏది కష్టంగా ఉంటుందారు అంటే రోజు ఇట్లా వెళ్ళడమా, వ్లాగ్స్ చేయడమా, లేకపోతే ఇంటి దగ్గర ఉండడమా? డైలాగ్ ఎప్పుడు కష్టం వానికి, వేరే ఏం లేదు ఇక. ఒక తిండు డైలాగ్ పండుడే. ఇప్పుడైతే కష్టం. ఏదో ఒక డైలాగ్ చెప్పు, అంత కష్టంగా ఏ డైలాగ్ చెప్తాను నేను కూడా చూస్తాను. అన్ని కష్టంగానే చెప్పినాక ఏదైతే నా స్వతహాగా నేను చెప్పలే. అవునా? అసలు ఏం డైలాగ్స్ చెప్పిస్తారు? ఒక డైలాగ్ చెప్పించరా, నేను ఇప్పుడు చూస్తాను. ఇంత సడన్గా అంటే కష్టం. ఇంత సడన్గా అంటే కష్టం అక్క. కష్టమా? సినిమా డైలాగులు చెప్తావా బేసిక్ గా? సినిమా డైలాగులు అంటే అంత ఎక్కువ సినిమా కూడా చూడ నేను. సినిమాలు చూడవా? అంటే చూస్తా ఎప్పుడో ఒకసారి. ఎప్పుడో ఒకసారి. ఏం సినిమా చూసావు రీసెంట్ గా? రీసెంట్ అని అంటే మొన్నట్లా రాజు విడిచి రాంబాయో ఏదో సినిమా చూసినావా? అదే. ఆ సినిమా థియేటర్కి వెళ్ళి చూసినావా? లేదు, ఫోన్లోనే. ఫోన్ థియేటర్ అంత ఇంట్రెస్ట్ లేదు. థియేటర్కి అసలు పోరు. ఓకే. ఎప్పుడు ఒకసారి మా ఎప్పుడో అన్న ఒకసారి. కలిసి మా దోస్తుగాలతోడు ఇంటికాడ ఉన్నప్పుడు పోతాడు, వీడే పోతుండేమో. అవునా? నీకు దోస్తులు ఉన్నారా ఊర్లో? వారు ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారా? ఏమంటారు వాళ్ళు ఈ వీడియోలు చూసి, నీ టీ వీడియో చూసి? ఎవరన్నా బండి మీద పోగా నేను ఇట్లా రోడ్డు మీద ఉంటాం కదా మేము అందరం కలిసి, ఎవరన్నా బండి మీద పోగా ఇట్లా చూసిరా అనుకో, వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి ఇట్లా చూసిరా అనుకో, వీడే 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 అని అంటారు. కొందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, కొందరు కాలుతుంది. కొందరికి కాలుతుందా? ఎందుకు? కొందరికి వీడు డెవలప్ అవుతాడని, కొందరికి వీడు డెవలప్ అయితే మనకే మంచిదని, కొందరికి. ఓకే, డెవలప్ అయితే అవును. మీ ఇద్దరికి ఎప్పుడు అట్లా అనిపించలేదా? మీకంటే తిని ఎక్కువ ఫేమస్ అనో, బయట ఎక్కువ తెలుసు అనో, అట్లా ఏమైనా ఎప్పుడు అనిపించలేదా మీకు? అట్లా అనిపిస్తే ఇన్ని రోజులు ఉండడు. లేదు, అలాంటి ఆలోచన అసలు లేదు. మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏ రోజు ఏమనలేదా? ఏమన్నది? కలిసి తిరుగుతున్నారు, ఎంతసేపు ఎందుకు వాడిని వేసుకొని తిరుగుతారు అట్లా? ఇంకో ముచ్చట ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న నేనున్నానే పంపించారు వీడిని, లేకపోతే వేరేటోళ్ళతో అసలు పంపించారు. అట్లా వేరే చూసుకుంటాను. టోళ్ళతో ఎవరితో పోతే తిట్టేది. ఎక్కడున్నారో అంటే బావతో ఉన్నా అని అంటే మెల్లరారి అని అంటది. వాడు ఎక్కువ ఫేమ్ అవుతాడు, నువ్వు తక్కువ ఫేమ్ అవుతాను అనే జెలస్ ఫీలింగ్ అసలు లేదు. అసలు అట్లాంటివి ఉండదు. ఓకే, ఇద్దరు కలిసే ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కానీ కలిసి కొడతా కానీ వేరే ఏం ఆలోచన. కానీ లారీ ఎక్కేవంటే అసలు మళ్ళీ వస్తారా రారని భయం ఉంటుంది బయట బేసిక్గా. అట్లాంటి రోజులు ఎప్పుడు చూసారా? నిద్ర వస్తాయి కదా, కళ్ళు మూసి తోలిన ఇట్లా వెళ్ళిపోతాం. ఇక నిద్ర వచ్చినప్పుడు బాగా అమ్మో సైడ్ పెట్టుకుంటాం. అట్లాంటి ఒక్కోసారి యాక్సిడెంట్ అయితే ఇంతవరకు కాలే, చిన్న చిన్న మిస్టేక్లు అయితే చిన్న చిన్నవి జరుగుతాయి. నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏమైనా అట్లా? ఇంతవరకు అయితే ఏం కాలేదు. నేను ఇప్పుడు బావతోటి పోయిన రోజులు అయితే నిద్ర వస్తాందిరా అంటే నిద్ర వస్తుందా ఏమన్నా పక్కకి ఏమన్నా పెట్టి పడుకుంటాం. ఇక నేను నైట్ అంతా ఏదో ఒకటి ఫోన్లో గేమ్ ఆడతా, కాసేపు యూట్యూబ్. ఎందుకంటే బ్యాటరీలో ఉన్న డీజిల్ దొంగతనం జరుగుతుంది. వాడు నేను మన్నా అంటే లేచి ఉంటాడు, వీడు అద్దం బీడింగ్ లేచిందంటే వాడు అనుకుంటాడు. ఇక ఎంత దూరం అయినా కూడా లేపా, పంటానంటే లేపుతా. దొంగతనాలు కూడా జరుగుతాయా రోడ్డు మీద? మీరు బండి ఉన్నా, మీరు కూడా బండిలో ఉన్నా కూడా జరుగుతుంది. మనం లోపల ఉంటాం కదా, ఓకే, డోర్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని పంటాం. ఆ సౌండ్కి ఏమి ఉండదు. ఏంటంటే చాలా జర్నీ చేసి పండుకుంటే సోయి ఉండదు. లోకలే కదా, చాలా జర్నీ ఏముంటది, అది ఎత్తేస్తుంది అట్లా షేక్ అవుతుంది కదా బాడీ మొత్తం. ఓకే, తిరిగి ఎక్కడం దిగడం, లోడ్ చూసుకోవడం, టైర్లు చూసుకోవడం, దిగడం. ఓకే, ఓన్లీ నైటేనా? పగలు కూడా డే అంతా తిరుగుతారు? నైట్ ఇంటికి వెళ్ళిపోతారు కదా బేసిక్ గా. నైట్ కూడా ఉంటుంది. నైట్ జర్నీ, పొద్దున్న దాకా లోడింగ్ ఉంటుంది. ఓకే, నైట్ జర్నీ. ఓకే, పొద్దునంతా లోడ్ చేసుకోవాలి, నైట్ జర్నీ చేసి మళ్ళీ పొద్దునకి వెళ్ళి అన్లోడ్ చేసేసి మళ్ళీ లోడ్కి వెళ్ళిపోవడం. సెలవు ఎప్పుడు మరి? సెలవు ఇక మేము ఇంటికి పోతామన్నానే మేము వెళ్ళొస్తాం, పంపిస్తారు. ఓకే, డీడీలు పడకుంటే ఇక లారీ ఇంటికి తీసుకుపోతాం. ఇలా బాబాయ్ ఇదే బండి ఇసుక లోడింగ్ డీడీ అని. ఓకే, అది ఉంటే మాత్రం రోజు వెళ్ళాల్సిందే. ఓకే, అందుకే నిద్ర ఉండదు బేసిక్ గా. నిద్ర ఉండకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి చాలా వరకు. ఇదే కారణం కదా. మీకు మీరు సెలవులు తీసుకోరు కావాలని. సెలవులు తీసుకుంటే జీతం పోతుంది, డబ్బులు పోతాయి అని. అట్లానే అదే ప్రాసెస్ ఇక. ఎందుకంటే ఇక ప్రతి ఒక్కటి కట్టాలి కదా, ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది పోకపోతే. ఫస్ట్ మీరు చూసిన జీతం ఏంటి? ఏ జీతం స్టార్ట్ అయ్యారు? నేను రోజుకు 600 చేసిన. రోజుకు 600? ఓకే, క్లీనర్ పోయినా ఒక
50 days అట్లా పోయినా మా అమ్మ సైతం గీనరు. తర్వాత లైన్ బండి జర్నీ స్టార్ట్. మధ్యలో క్యాబ్ అన్నారు. 3 years క్యాబ్ నడిపిన. దాని తర్వాత లాక్డౌన్ పడ్డది కదా, కరోనా లాక్డౌన్. అప్పుడు ఇంటికి పోయినా. ఓకే. తర్వాత లారీ ఫీల్డ్ స్టార్ట్ అయింది. ఓకే. ఈ గ్యాప్ లో పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు మరి? అసలు లారీ మీద ఉన్నారు కదా ఇంతసేపు. పెళ్లి కాలే. కాలే. ఓకే. ఇప్పటికి పెళ్లి కాలేదు. కాలే. కాలే, నువ్వు వెయిట్ చేస్తున్నా. నాకు అద్దక్క, నాకు పెళ్ళి కాదు. మీ బావ పెళ్లి కోసం రా. పెళ్లి దుమ్గా ఉంటది. నువ్వు ఎగురుతావు భారత్ లో. మరి నీ పెళ్ళి ఎప్పుడు? నేను చేసుకోనక్క. చేసుకోవా? అంటే ఇప్పుడు చేసుకోను, ఇంకా టైం ఉన్నాయి కదా, చాలా టైం ఉన్నాయి. ఇంకా చాలా టైం ఉన్నది, కానీ చెవుకు మాత్రం అప్పుడే పోగు గుట్టిచ్చేసుకున్నావు. ఇది అప్పుడు ఎప్పుడు వీడియో పెట్టినా. మీరే గుట్టించినారా? కాదు, కుట్టిద్దంటే వీడియో పెట్టిన మా పెద్దమ్మతో కుట్టించి. నీకు ఇష్టం అట్లా? అందరికి ఉన్నాయని చెప్పి. ఇక అందరికి ఉన్నాయని నేను కూడా కుట్టించుకున్నా. అందరు కుట్టే కుట్టించుకుంటావా? 600కి మీరు స్టార్ట్ చేశారు. ఫస్ట్ నీ జీతం ఎంత నువ్వు తీసుకున్నది? నా జీతం అంటే నేను ఇచ్చింది ఇక రోజుకు 300 ఇస్తాడు రోజు. రోజు 300. మీరు రోజుకి 600కి పని చేశారా? ఓకే. నేను నెలకు 600 తీసుకున్నారేమో. గంత అది లైన్ బండి రూట్లు తెలియక 600 ఇచ్చిన. డ్రైవింగ్ వచ్చు, అప్పటికి డ్రైవింగ్ వచ్చు, కానీ ఫ్యాక్టరీలు తెలియక మామయ్య సైతం పోతే 600 ఇచ్చాను. అంతకుముందు 1200 జీతం చేసిన టిప్పర్. ఇప్పుడున్న టిప్పర్కి ఒక 1 year బాబాయ్ బండి అమ్మేసిండు. 1 year ఖాళీ ఉన్నా. తర్వాత అంటే అంతకుముందు ఎవరు తెలియదు కదా ఓనర్లు. ఫస్ట్గా బావ తీసుకుపోయాడు. ఇంటికి వచ్చి బాగా తీసుకుపోయి మన బండ్లాగా చేసేదా అని చెప్పి తీసుకుపోయాడు. అప్పటి నుంచి లైన్ బండి జర్నీ స్టార్ట్ అయింది. ఒక 50 days అట్లా కీనర్ పోయిన తర్వాత ఒక 2 years ఒక్కనే చేసిన. కీనర్ లేడు. వీడియో స్టార్ట్ అయిన తర్వాత 2 monthsకి ఏమో వీళ్ళు తీసుకోపోతే స్టార్ట్ చేసి. క్లీనర్ లేకుండా వెళ్ళొచ్చు అట్లా ఒక్కరే? ఓకే, వెళ్ళొచ్చు. అంటే నేను చాలా ట్రక్ బ్లాక్స్ లో చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, మన బండి ఇక్కడ కూలిపోయింది, ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ టైర్ పంచర్ అయింది, ఇది పోయింది అనే చేస్తుంటారు. యాక్సిడెంట్ అయిందంటే కొన్ని బండ్ల వేరే బండ్ల యాక్సిడెంట్ స్టిక్కర్లు పెడతారు అన్నట్టు. ఆ వేలో పోతుంటే ఏదైనా యాక్సిడెంట్ అయిన బండి తీసి ఇట్లా యాక్సిడెంట్ అయింది. ప్రతి ఒక్క బండి ఇప్పుడు 100 బండ్లలో ఏదో ఒక బండి యాక్సిడెంట్ అయితేనే ఉంటుంది కంపల్సరీ. నిద్ర లేకనే ఘాట్ రోడ్లలో బ్రేకులు పడక. కానీ దానివల్ల చాలా మంది ముందున్న వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళకి కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటది కదా. హెవీ వెహికల్ గా సిస్టర్, హెవీ వెహికల్ అంటే కంపల్సరీగా. మరి నిద్రపోతే కొంచెం అది మీకు ప్లస్. కొందరు ఆలోచనలు ఏంటంటే నిద్ర వస్తే కంపల్సరీ పక్క పెట్టుకుంటారు. కొందరు ఆలోచనలు ఏంటంటే ఓనర్ అనేటోడు టార్చర్ చేస్తాడు. ఓకే, పోవాలి అనేది పోయి నిద్ర లేక దీనికి కలిగిస్తారు. అనేటోళ్ళు కొద్దిగా నిద్ర వస్తే పండుకోరు, సైడ్ పెట్టుకొని పండుకోరు అనేటోళ్ళు అయితే యాక్సిడెంట్లు ఉండయి. పోవాలి, నువ్వు కంపల్సరీ పోవాలి అన్నప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. ఓకే. ఇతను ఫేమస్ అయిన తర్వాత టీవీ దాని వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అతి పెద్ద ఇబ్బంది ఎక్కువ చూసింది? కనబడ్డగలగల ఈయన ఛాయ్ తాగిపిస్తారు, తాగి నవ్వు అనేది అదొకటే ఇబ్బంది. అవునా? ఇంకేం లేదు. ఎవరు కనిపించినా టీ తాగిపిస్తున్నారా? చాలా మంది. అవునా? ఇక్కడ ఎవరైనా ఎక్కడైనా టీ తాగుదాం దాన్ని తీసుకుపోతారు. ఇక వీడియో తీసుకుంటారా టీ తాగిపించి? టీ తాగి విసుగొచ్చిందా? ఇక బంద్ చేద్దాం మొత్తానికి టీ బంద్ చేద్దాం అనుకుంటాను. ఇక ఎన్ని టీలు తాగుంటావారు అప్పటి నుంచి ఇప్పటి దాకా? లెక్కలేదక్క, బాగా అయిపోయినాయి. బాగా తాగిపించినారు, చాలా మంది తాగిపించినారు కదా. అదొకటే ఇబ్బంది. ఇంకా ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు అని చెప్పి వస్తుంటారా? అది ఇబ్బంది కదా? ప్రతి ఏరియాకి పోయినా కూడా అలా గుర్తుపడతారు. ఫోటో తీసు ఏ ఏరియాకి పోయినా వీడియో అంటే కొందరు, ఫోటోలు అయితే కంపల్సరీ. ఏం అడుగుతారు వచ్చి? బ్రో టీ తాగిన అబ్బాయి కదా అని అడుగుతారా? ఇట్లానే అడుగుతారా? పేరు ఎవరికి తెలియదు కదా అసలు. లడ్డు అసలు పేరు నా పేరు, లడ్డు అని అనుకుంటారు. వీని పేరు బన్నీ, నా పేరు లడ్డు. అసలు పేరు ఆయన పేరు అరుణ్, నా పేరు నెహ్రూ, అరుణ్, లడ్డు, బన్నీ. కానీ మీ పేరే ఉంది ఛానల్ కూడా. వాడి పేరు అసలు పెట్టిన అదే కంటిన్యూ అయింది. మేము సెపరేట్ పెట్టుకున్నది కాదు. అంటే వాడి పేరు కొంచెం యాడ్ చేయొచ్చు కదా మీరు. పాప అరుణ్, నీకు ఎప్పుడు అనిపించలేదు అట్లా? అట్లేం అనిపించలేదక్క. అవునా? నీ పేరు కూడా కొంచెం పెట్టమని, ఆ డిపి ఫోటోలో నీ ఫోటో కూడా పెట్టమని అడగలేదు? చాలా మంది అడిగినారు కదా కామెంట్స్ లో, నేను చూసాను. ఇప్పుడు ఫోటో నేను మా ఇద్దరిదే ఉండే రీసెంట్ దాకా. మన వెరిఫై బ్లూటిక్ కొందామని చెప్పి నా ఫోటో పెట్టిన. ఇద్దరు ఫోటో ఉంటే తీసుకుంటలేదు బ్లూటిక్. అప్పుడు నేను చేంజ్ చేయాల్సి వచ్చింది.
మిస్టర్ లడ్డు 009 ఉన్నది కానీ ఆలోచ్ నెహ్రూ అనేది ఉమ్, తీసుకుంటలేదు, పాన్ కార్డు ఆధార్ కార్డు పెట్టిన ఓకే. మిస్టర్ లడ్డు అనేది. ఉమ్, దానివల్ల నా ఫోటో పెట్టి బ్లూటిక్ తీసుకున్నా. ఓకే. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఇట్లా లారీకి వెళ్తుండే, నువ్వు మీ తమ్ముడు కదా, మీ తమ్ముడిని నువ్వే చూసుకుంటుండేనా? తమ్ముడే అన్న? అంటే చిన్నప్పటి నుంచి లారీ కాదు. చిన్నప్పటి నుంచి లారీం కాదు. ఆహా, మీ అమ్మ నాన్న వ్యవసాయం వెళ్తుండే కదా ఆ, అంటున్నా. వ్యవసాయం వెళ్తే నేను ఇక తమ్ముడిని దగ్గర పట్టుకునేటోడిని, ఓకే. ఎత్తుకునేది. నేను ఎత్తుకునేటోడిని. ఇక అమ్మ ఇట్లా పనికి పోయేది. ఉమ్, ఇక అట్లా అట్లానే ఇక చదువు ఆగిపోయింది. ఓకే. ఇద్దరిది చదువు అయిపోయిందా? లేదు, తమ్ముడు చదువుకుంటాడు. ఇప్పుడు చదువుతున్నాడా? ఓ, చిన్నవాడు వాడు. ఎంత చిన్న? 4th క్లాసా? 4th క్లాస్. నేను కరెక్ట్ గెస్ చేసా అయితే. కరెక్ట్ చెప్పిరక్క. చదువుకుంటున్నాడు, నువ్వు మాత్రం చదువు ఆపేసావు. చదువు ఆపేసిన. ఇంట్లో ఉండి తమ్ముడిని చూసుకుంటుండేనా అమ్మ నాన్న ఇద్దరు వెళ్తే? మరి ఫుడ్? ఫుడ్ ఇక అమ్మ వంట చేసి వెళ్ళిపోయేది, ఇక మేము తినేది. మీ ఇద్దరే పెట్టుకుని తినేవాళ్ళు, నువ్వే అప్పుడు వడ్డిచ్చి మీ తమ్ముడికి పెట్టేవాడువా? వంట చేస్తాడు. వంట చేస్తే నేను. అవునా? అట్లా అలవాటు అయిపోయింది. కుకింగ్ బాగా చేస్తాడు. ఇక మా అమ్మ ఎటన్నా తొందరగా వెళ్ళిపోవాలని అంటే వండుకొని తినేయూరి అని అంటది. ఉమ్. వండుతా వం- తింటాం.